ప్రేమ వచ్చిందని. ప్రేమ రాలేదు, నాకు కోపమే ఎక్కువ వస్తుంది. అమ్మా నాన్నల్లో నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు? పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్. పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ చూసుకుంటున్నాను. పింక్ కలర్ లేదా? పింక్ కలర్ రాంగ్ ఆన్సర్. పింక్ కలర్. అమ్మ రాంగ్ అంటుంది, నాన్న రైట్ అంటుంది. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు? ఏంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్. సరే ఒకటి చెప్పు. నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తుంది. నాకే ఇస్తున్నావు సెటర్లు నువ్వు. అందరి పిల్లలు నీకు తేడాగానే కనిపిస్తుంది. నాకేం తేడా కనిపించదు, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు ఈ బుజ్జడు మంచిగా కనిపించాడు. వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు, నువ్వే కొంచెం తేడా కనిపిస్తుంది నాకు. మధుమతి ఫుల్ గా నాలాంటి ఎక్క వరకు వేసుకోలేదు. ఎక్క వరకు వేసుకొని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా? ఇవన్నీ అనొచ్చా? మీరు అలాగనంటే పిల్లలు షో అమ్మాయిలాగే కనిపించట్లేదు. నేను ఎలా కనిపిస్తున్నాను మరి? అలా పెడితే కప్పలా కనిపిస్తున్నారు. ఎన్ని మాట్లాడినారు నన్ను? మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు గాని మధుమతిని బయటికి తీసుకెళ్లి డ్రెస్ ఇప్పించి ఆ డ్రెస్ లోపల పెట్టి లోపల ఇప్పించారన్న. మధుమతి నువ్వు ఇంత అందంగా తయారయ్యొచ్చావు, నీ డ్రెస్ ఇంత బాగుంది, కానీ మనోడు చూసావు ఎన్ని కమెంట్లు చేశాడు. నీకు చేతులు లేవంట. నాకు చేతులు ఉన్నాయి, ఆడ అబద్ధం. చేతులు కాదు, ఎక్కడ వరకు డ్రెస్ వేసుకుని రాలేదు. నిన్నంటే నేను అర్జెంట్ గా తీసుకెళ్లిపోయి మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయి వేరే డ్రెస్ వేసి తీసుకురావాలంట. అస్సలు బాగాలేమంటున్నాడు. అలా కాదు, నేను ఎక్కడ వరకు వేసుకున్నాను కదా, అసలు తేలేదు కదా. నువ్వు నాకు సారీ చెప్పాలి కదా. సారీ. సరే సారీ అని టైం బాగా తీసుకున్నా. ఇప్పుడు చెప్పు. సారీ బంగారు చెప్పు. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇదో తప్పు చేసినప్పుడు సారీ బంగారు అనాలి కదా, బుజ్జగించాలి కదా. నువ్వు అసలు బుజ్జిలాగే లేవు. కొన్ని బుజ్జి ఎవరు? ఇది బుజ్జియా? నాకంటే ఎక్కువ పూసుకుంది చూసావా. ఇప్పుడు నువ్వు చిన్న పెద్ద? పెద్దోడిని. నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి. మరి పెళ్లి వద్దు. మరెందుకు? మా డాడీకి అవుతుంది. మీ డాడీకి పెళ్లి చేద్దాం. కాదు, మా డాడీకి పెళ్లి ముందు, తర్వాత నేను చేసుకుంటాను. ఇప్పుడు మీ డాడీకి పెళ్లి కాలేదా? నిన్న పెళ్లి వచ్చింది, ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, అందుకని అక్కడ పెళ్లి చేసి తర్వాత పెళ్ళంతా తీసేటప్పుడు నేను పెళ్లి కట్టేసుకొని పెళ్లి చేసుకుంటాను. అసలు పెళ్లి అంటే మనకి ఏంటో తెలియదు. నాతో అమ్మాయిలు ఒక్క అమ్మాయి కూడా ఉండదు. నీతో అమ్మాయిలు ఎందుకుంటారో నాకు అర్థమైంది. నాకు ఇష్టం లేదు అమ్మాయిలు, అందుకని. అమ్మాయిలంటే నీకు అసలు ఎందుకు ఇష్టం? పడుకుంటే నాకు కళ్ళలోనే అమ్మాయిలు వస్తారు, అందుకనే. దేవుడా, అమ్మాయిలు వచ్చి దొంగల్లో గవ్వి నన్ను కలిసేస్తారు, అందుకని ఇష్టంలే. పడుకుంటే వీడికి కళ్ళలోకి అమ్మాయిలు వస్తారంట. మీకు తెలుసా నీ విషయం? వచ్చి మళ్ళీ దొంగల్లా కొరకేస్తారంట వీళ్ళు. ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను, నేను ఒక్కడనే పెళ్లి డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. నువ్వు ఒక్క అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవా? మరి ఎవరు కడతావు తాళి? తాళి పెళ్ళిళ్ళు పిడిగిలకి కడతాను. నీ పక్కన ఒకరు ఉండాలి కదా. మధుమతి ఉంటే సరిపోతుంది. ఇందాకే కదా నీకు అమ్మాయిలు ఇష్టం లేరని చెప్పావు. మరి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి కదా. నువ్వు అడిగేవా మధుమతి నన్ను పెళ్లి చేసుకుంటావని? ఇప్పుడు చెప్పాను కదా, అనబడ్డదా మధుమతికి? అనబడ్డాను కదా, ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు ఆవిడ చూడడానికి భయపడుతున్నావా? మధుమతిని చూడడానికి ఏం భయపడలేదు. భయపడలేదా? ఇప్పుడు అడుగు, ధైర్యం ఉంటే అడుగు. ఎన్నిసార్లు అడగాలి? నీ దగ్గరికి చెప్పాను కదా. మధుమతికి చెప్పు. కిందకి దిగిపోతాను. ఎందుకు? మధుమతి దగ్గరికి తీసుకెళ్తా. మధుమతిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నని అడగాలి. వాళ్ళ నాన్న తెలుసా, మార్నింగ్ ఇలా చూస్తాను. నైట్ చూస్తాడు. మా తాత మూతిలో పెడతారు. నేను మధుమతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంకుల్, ఓకేనా అని అడుగు. సాయంత్రం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? మధుమతిని. కుదరదంటే ఏం చేస్తావు అప్పుడు? బయట ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి సంతోషం అయిపోయింది కదా, కిందకి దించే ఇంకా గిఫ్ట్ ఇస్తారు. నన్ను అన్నావా? నన్ను నా బంగారు అన్నావా? ఎన్నిసార్లు అన్నా? ఒక్కసారి అను.
3 లెక్క పెడతాను, అనకపోయావు అనుకో నీకు గిఫ్ట్ లేదు. 1 2 3 పా గోవింద పా, నీకు లేదు గిఫ్ట్ పా. నాకు ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పాను. చెప్పేసి